మేము గండిపేట సైడ్ నుంచే వచ్చామండి. ఈ మూసీ పరివాహక ప్రాంతాలు ఈ ఎఫెక్ట్ అయినవి. అంటే ఎఫ్టీఎల్‌లో ఏం లేదు మాది. ఈ బఫర్ జోన్ అంటున్నారు. మాకసలు తెలీదు. మేము ఇల్లు కట్టుకుని 27 ఇయర్స్ అయింది సార్. 27 ఇయర్స్ నుంచి మేము అన్ని లేఅవుట్లు మాకు డాక్యుమెంటేషన్ అంతా లీగల్గా ఉంది. ఏది ఆక్రమణలు లేవు, ఇంకోటి లేవు, ఏమీ లేవు సార్. అక్రమాలు లేవు, ఆక్రమణలు లేవు సార్, ఏమీ లేవు. లీగల్గా ఉన్నాం. గవర్నమెంట్ మాకు రిజిస్టర్ చేసింది. రిజిస్టర్ చేసుకుని ఇప్పుడు 27 ఇయర్స్ నుంచి ఉంటున్నాం మేడం. మేడం మీరు వచ్చారు మా కాలనీకి మీరు. అయితే ఇప్పుడు సడన్గా ఇదేదో బఫర్ జోన్లో వాళ్ళని ఇల్లు తీసేస్తాము, మీ కూలగొట్టేస్తాం, రాత్రికి రాత్రి కూలగొట్టేస్తాం అనే మాటలు వింటుంటే, ఈ వీడియోలు చూస్తుంటే మాకు తోచట్లేదు సార్. ఈ 27 ఇయర్స్ నుంచి మేము పడ్డ కష్టం సార్. మేము ప్రతిదీ లోన్ల మీద ఇల్లు కట్టుకున్నదే సార్. మేము అంత ఆనెస్టీగా నిజాయితీగా మేమున్నప్పుడు మాకెందుకు సార్ ఈ బాధలు? ఇప్పుడు ఉన్నట్టుండి ఈ రాత్రి ఇల్లు తీసేస్తామంటే మీరు వెళ్ళిపోండి అంటే మేము ఏం కావాలి సార్? నిన్నటి వరకు సార్ మేము ఈ లోన్స్ కట్టుకోవడంతోనే మా జీవితం వెళ్ళిపోయిందండి. ఇప్పుడు 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయింది సార్ మా వారు రిటైర్ అయ్యి. ఈ మధ్య కొద్ది హ్యాపీగా ఉంటున్నాం. ఈ హ్యాపీనెస్ని ఒక్కసారి తీసేశారండి మా జీవితాల్లోంచి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. రోడ్డు మీద పడేస్తే మేమేం కావాలండి? మమ్మల్ని అనాథల్ని చేస్తే మేమేం కావాలి మేడం? అది తోచట్లేదు మేడం. బాధపడద్దు, వీఆర్ ఆల్ విత్ యూ, డోంట్ వరీ. మిమ్మల్ని ఎట్లా కానిస్తాం, బాధపడద్దమ్మా. తోచట్లేదు. మీ సహకారం కావాలి మేడం. సార్ మీ సహకారం కావాలి. మీరు మూసీ సుందరీకరణ చేయండి సార్. దానికి మేమందరం కోఆపరేట్ చేస్తాం. కానీ మా ఇళ్ళు పడగొట్టేసి మమ్మల్ని అనాథల్ని చేసి ఇన్ని ఏళ్ల బట్టి మేము ఉంటున్నది మీరు ఇచ్చేసి మమ్మల్ని రోడ్డును పడేసి మీరు ఏం సుందరీకరణ చేస్తారండి? ఏం చేస్తారండి? మాకు మూసీ సుందరీకరణ చేయండి. అటు ఇటు రిటర్నింగ్ వాల్స్ కట్టండి, నీళ్లు డీప్నెస్ పెంచండి, మూసీది పెంచి అప్పుడు మేమందరం మీకే ఉంటాం, మీతోనే ఉంటామండి. అది సార్ మా ఆవేదన. ఎవరన్నా ఒక్కరు నిలబడి దగ్గర పోయి మాట్లాడండి. సంబడి హోల్డ్ ద మైక్. కూర్చో. థ్యాంక్ యూ అండి. మేము ఈ హైదర్షా కోట్ విలేజ్ దగ్గర నుంచి వచ్చాము. థ్యాంక్ యూ మీ రాజకీయ నాయకులు కేటీఆర్, కేసీఆర్ అందరు థ్యాంక్ యూ వెరీ మచ్. పాదాభి నమస్కారాలండి. మేము ఎంతో కష్టపడి, నాకంటూ ఒక డిజబిలిటీ ఉంది సార్. మేము లోన్స్ ఎలా కడతామంటే ఎంత సిన్సియర్గా, ఒక్కసారి కూడా సిబిల్ స్కోర్ పడిపోకుండా అంత సిన్సియర్గా. మేమే విజయమాల్య అనుకున్నారా లేదా ఇంకెవరో అనుకున్నాం, ఒక్కసారి కూడా మేము ట్యాక్స్ పే చేస్తాము, ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తాం, ఎవ్రీథింగ్ సిన్సియర్ సార్. మేము గవర్నమెంట్కి ఎగెనిస్ట్గా కాదు, గవర్నమెంట్ని ఎప్పుడు మోసం చేయలేదు. మేము మా దగ్గరకు వచ్చి నా సంగతి నేను చెప్తున్నా. ఫస్ట్ నేను ఎన్నాళ్ళు పనిచేస్తానో కూడా నాకు తెలియదు. ఫస్ట్ చేసేది ఈఎంఐ కట్టేయడం. ఎందుకంటే నా కుటుంబం అప్పుల పాటు పడిపోకూడదు నేనేమైనా అయిపోతే. ఓకే, ఆ విధమైన థింకింగ్లో నేను ఈఎంఐ కూడా ఫస్ట్ నా శాలరీ అంతా ఈఎంఐకి వెళ్ళిపోయింది సార్. ఓకే, మొత్తం ఈఎంఐకి వెళ్ళిపోయింది. వేరే దగ్గర పొలాలు అవన్నీ ఆ ప్రాపర్టీస్ అమ్మేసి ఇక్కడ తీసుకున్నాం. మేము కొనుక్కున్నప్పుడు మాకు తెలియదండి ఇది ఎఫ్టీఎల్ అని బఫర్ జోన్ అని. మాకు అన్ని అప్రూవల్స్ ఉన్నాయి సార్, అన్ని అప్రూవల్స్ ఉన్నాయి. ఒక బ్యాంక్ ఆఫీసర్ కానీ, ఒక బ్యాంక్ అంటే టెక్నికల్ టీం ఉంటుంది కదా సార్, టెక్నికల్ టీం బ్యాంక్లోని వాళ్ళు టెక్నికల్ టీం అనేది ఫస్ట్ వెరిఫై చేస్తారు అది ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా, లేకపోతే ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయా అవన్నీ చూస్తారు. కరెక్ట్ లేఅవుట్ నెంబర్లో ఉందా లేదా అని చూస్తారు. ఒక లీగల్ అడ్వైజర్ ఏం చేస్తారు, ఆ ప్రాపర్టీ లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ వెరిఫై చేస్తారు. ఎవ్రీథింగ్ అవన్నీ అయిపోయాయి. నాకు ఎస్బీఐ నుంచి లోన్ వచ్చింది. ఓకే, అంటే ఎస్బీఐ అంటే అంతకన్నా స్టాండర్డ్ ఇంకోటి లేదని అది మా నమ్మకం, గుడ్డి నమ్మకం. ఓకే, ప్రతి ఒక్కరికి ఒక సాధారణ మధ్యతరగతిలో ఉన్న ఇన్నోసెంట్ కన్జ్యూమర్కి ఉన్న నమ్మకం ఎస్బీఐ. ఓకే, మేము ఈ ఆల్రెడీ అప్రూవల్స్ వచ్చేసాయి, మంచిగా ఉంది ప్రాపర్టీ, చాలు ఇంకెంతకన్నా ఏం కావాలి, మేము ఏదో కొద్ది గొప్ప కట్టగలం, నా శాలరీ అంతా దానికి వెళ్ళిపోతుంది, ఇంకా నేనేం చేయగలను, హ్యాపీ కదా అని చెప్పి కొనేసుకుని వచ్చిన తర్వాత ఇప్పుడు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటే ఎఫ్డిఐ ఒక ప్రభుత్వ వ్యవస్థ అంటే అప్పట్లో ఉన్న ప్రభుత్వ అధికారుల వ్యవస్థ ఫెయిల్ అయింది, బ్యాంకింగ్ వ్యవస్థ ఫెయిల్ అయింది, ఒక టీపీఓ ఫెయిల్ అయ్యారు, టీపీఓ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఫెయిల్ అయ్యారు. ఇంతమంది ఇన్ని వేల కుటుంబాలు
ఓకే, ఇన్ని వేల కుటుంబాలు ఒక అన్యాయం చేయగలరండి, ఒక అక్రమం చేయగలరండి. ఇది వ్యవస్థ లోపం కదా. ఒక వ్యవస్థ లోపం ఒక వచ్చినప్పుడు ఒక సాధారణ మధ్యతరగతి పేదలో ఉన్న పర్సన్కి ఎలా శిక్ష వేస్తారండి? ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా, పాకిస్తాన్లో, లేదా నార్త్ కొరియాలో ఉన్నామా, ఇంకెక్కడైనా ఉన్నామా సార్? మేము ఎంత కష్టం చేసి సంపాదించుకున్నాం సార్ ఈ ఆస్తి, మా పిల్లల కోసం మేము చూస్తున్నాము, అంతేగాని మేము అన్యాయం చేయట్లేదు. మాకు ఇది మేము అక్కడి నుంచి కదిలేదు సార్. లేదు సార్, కావాలంటే మీకు ప్రభుత్వానికి మేము ఎగనెస్ట్ కాదు, ఏ పార్టీకి మేము అదే విధంగా మేము చేతులెట్టి అందరి కాళ్ళకి మొక్కేది ఒకటే. మాకు కావాల్సింది ఏంటంటే మీరు కావాలంటే రెగ్యులరైజ్ చేయండి, మళ్ళీ ఎల్ఆర్ఎస్ లాంటి స్కీమ్ ఏదో పెట్టండి, మళ్ళీ ఒక 2 lakhs 3 lakhs ఎంత పెడతారు కదా మీరు, 1.5 lakh పెట్టండి, అందరూ పే చేస్తారండి, అందరూ పే చేస్తారు. ప్లీజ్ దయచేసి నన్ను ఆపద్దు, అందరూ పే చేస్తారు. మీకు గవర్నమెంట్ కూడా సంపాదన వస్తుంది కదండి. మీరు బ్యూటిఫికేషన్ అది పెట్టి, ఇప్పుడు బ్యూటిఫికేషన్ పెట్టి ఏం చేస్తున్నారండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి అక్కడ బిల్డింగ్లు మళ్ళీ కడతారంట. అంటే ఇక్కడ బిల్డింగ్లు లేపేసి ఇంకో బిల్డింగ్ అదేమండి, ఇదేంటి సార్ ఇది? ఎక్కడో అక్కడ అండి థేమ్స్ రివర్ అంట. ఆ థేమ్స్ రివర్ ఎలా ఉంటుంది, అక్కడ ఎంతమంది జనాభా, ఇక్కడ ఎంతమంది జనాభా? ఒక హైదరాబాద్ లో ఇన్ని వేల మంది, కోటి మంది ఉన్నారు జనాభా, ఇంకా పెరుగుతూనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వలేదు, ఇక్కడ డెవలప్ అవుతుంది. మరి జనాలందరూ నిరుద్యోగులందరూ ఇక్కడికి వచ్చి కొనుక్కోరండి, సాఫ్ట్వేర్ కూడా డెవలప్ అవుతుంది, అది ఎక్స్పాన్షన్ అవుతుంది, ఇంకెక్కడ ఎక్స్పాండ్ అయిపోతుందండి, ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. ఉన్నది కోల్డ్ చేసి ముందు పెట్టాలి కదా రూల్స్. ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్నప్పుడు రూల్స్ ముందుగానే చెప్తారు వెబ్సైట్ లో, అవునా కాదా? అలాంటప్పుడు ముందుగా అది హ్యాక్ అయిందంటే అది వ్యవస్థ లోపం కాదా? దాన్ని కన్జ్యూమర్ని వేస్తారా? కన్జ్యూమర్కి వేస్తారా శిక్ష? ఒక బిల్డర్, ఒకసారి సార్ ప్లీజ్ నన్ను మాట్లాడండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సార్.